ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఏం కావాలి అని ఆలోచించారు. కూడు గూడు గుడ్డ ఇంతేనా? ఇంతకు మించి ప్రజలకు ఇంకేదో కావాలన్న ఆలోచన ఆయనది. ప్రభుత్వాల మీద ఆధారపడే విధంగా ప్రజలు ఉండకూడదు. ప్రజలు స్వయం సమృద్ధిగా ఎదగాలి. అప్పుడే వారు దేశాభివృద్ధిలో క్రియాశీలకంగా భాగస్వాములవుతారనేది మోదీ ఆలోచన. ఇందుకు తగ్గట్టుగా దృఢమైన సంకల్పంతో నైపుణ్యాభివృద్ధి దిశగా దేశాన్ని ముందుకు నడిపించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ క్రమంలో ప్రతి ఒక్కరిని, ప్రతి సంస్థను, ప్రతి ప్రాంతాన్ని, ప్రతి రాష్ట్రాన్ని కలుపుకొని వెళ్తున్నారు. 2014లో ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన సమయంలోనే తెలంగాణ దేశ 29వ రాష్ట్రంగా అవతరించింది. ఈ సందర్భంగా ప్రధాని తెలంగాణకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రాన్ని ప్రగతి శిఖరంలో తీసుకెళ్లడానికి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు ప్రధాని తెలంగాణను చేయి పట్టుకుని ముందుకు నడిపిస్తున్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అనేక రకాల సహాయ సహకారాలు అందించడం జరిగింది. తెలంగాణ ఆకాంక్షలను స్వీకరించిన ప్రధాని రాష్ట్రానికి బలాలైన సాంస్కృతిక వారసత్వం, ఐటీ, ఫార్మా, పారిశ్రామిక తదితర రంగాలను మరింత బలోపేతం చేస్తున్నారు. మానవ వనరులను పదును పెడుతున్నారు. మోదీ ప్రభుత్వ నినాదం రాష్ట్రాల అభివృద్ధి ద్వారా దేశాభివృద్ధి. ఈ సంకల్పంతోనే ప్రధాని తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి ప్రణాళికలు వేశారు. ఇదే కాకుండా తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్న ప్రధాని ఈ రాష్ట్రాన్ని దక్షిణాది రాష్ట్రాలకు సౌత్ గేట్వే ఆఫ్ ఇండియాగా అభివర్ణించారు. హైదరాబాద్ నగరం మొత్తం దక్షిణ భారతదేశంలోనే ఒక ప్రధానమైన నగరంగా రూపుదిద్దడానికి చాలా పెద్ద దోహదపడుతుందని నేను భావిస్తున్నాను.